హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాను. ఈ ఇంటికి నేను పెయింట్ పని చేస్తానికి వెళ్ళానండి. ఆల్రెడీ డబుల్ స్టేర్ ఇది. ఆ స్టేర్లో ఇంతకుముందు వుడ్తో కిటికీలు, ఫ్రేములు, తలుపులు చేయించారు. ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు అవుతుంది. సో ఆ తర్వాత అవి చెదలపట్టి పాడైపోయి వర్షానికి తడిచి పూర్తిగా పాడైపోయినాయి. అప్పుడు వాళ్ళు ఆ డోర్లు, కిటికీలన్నీ, ఫ్రేమ్‌లన్నీ తీసేసేసారు. తీసేసి ఇప్పుడు మీరు చూసే డబుల్ పీవీసీ, మీరు చూసినట్లయితే ఈ డబుల్ పీవీసీ మొత్తం తయారు చేసి వాళ్ళే వచ్చి బిగిస్తారండి. ఈ డబుల్ స్టేర్‌కి మొత్తానికి వాళ్ళకి ₹1,20,000 అయినాయి. వాళ్ళే మెటీరియల్ తీసుకొచ్చి విత్ డ్రిల్స్‌తో సహా వాళ్ళే పెట్టి వెళ్తారని చెప్పారు. సో ఇదైతే నాకు నేను పెయింట్ పని చేస్తాను కాబట్టి నేను చాలా చోట్ల చూస్తాను. ఇదైతే వర్షంలో తడిచినా, ఎండకి ఎండినా, ఎన్ని సంవత్సరాలైనా కానీ ఇది ఎటువంటి ఇబ్బంది కలగదు. మీరు చూసి దాన్ని పర్చేజ్ చేయొచ్చు. మీ ఇంటికి పెట్టేయచ్చు. ఒకే గది కట్టుకుంటున్నాం, లేదా 2 గదులు కట్టుకుంటున్నాం, 2 కిటికీలా అని చెప్పి ఇప్పుడు చాలామంది సిమెంట్ శాలరీలు పెట్టించుకుంటున్నారు, లేదా చెక్కతో చేయించుకుంటున్నారు. వాటన్నిటికంటే కూడా ఇది బెస్ట్గా ఉన్నాయండి డబుల్ పీవీసీ. వీటికి రెక్కలు కూడా తయారు చేస్తారు. కాకపోతే వీళ్ళు ఫ్రేముల వరకే చేసుకున్నారు. రెక్కలు మాత్రం ఇంతకుముందు ఉన్న వాటినే శుభ్రంగా క్లీన్ చేసి మేము మొక్కు పెట్టి మళ్ళీ కలర్ వేయమన్నారు. ఇవి కొన్నాళ్ళు ఉంటాయి, తర్వాత చేయించుకోవచ్చులే అని చెప్పి, ఒకసారి బడ్జెట్ ఎక్కువ అవుతుందని చెప్పి ఫ్రేముల వరకే చేయించారు. ఇదిగో మీరు చూసినట్లయితే ఇవే కిటికీ రెక్కలు. వాటికి అన్నీ తడిచిపోయినాయి, పాడైపోయినాయి. వాటికి మేము మెట్ల పేస్ట్ పెట్టి, గ్రే మొక్క పెట్టి ఆ తర్వాత కలర్ వేస్తాము. అవి కొన్నాళ్ళు ఒక 10 ఇయర్స్ కానీ, లేదా ఒక 15 ఇయర్స్ ఉంటాయి. బట్ ఈ డబుల్ పీవీసీతోనే రెక్కలు కానీ, డోర్లు కానీ చేసుకున్నట్లయితే మీరు ఇల్లు ఎన్నాళ్ళు వాడినా కానీ అన్ని సంవత్సరాలు అవి చెక్కు చెదరకుండా ఉంటాయి. విత్ డ్రిల్స్తోనే వాళ్ళే పనిచేశారు. వాళ్ళే వచ్చి బిగించేసి వెళ్ళిపోయారు. నాకైతే బాగా నచ్చింది. ఈ వీడియో నచ్చిద్దని నేను మీకైనా, మీకు తెలిసిన వారికైనా, ఎవరికైనా కానీ ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. ఒక్క డోర్ అయినా, 2 డోర్లు అయినా, రేకుల షెడ్ అయినా కానీ కట్టించుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.